మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బహుమతుల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల శుక్రెడ్డి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ విజేతలకు రన్నరప్ జట్లకు బహుమతులు అందించారు। ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆశయాలకు కట్టుబడి మార్కాపురం జిల్లాను అందరం కలిసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం। యువత శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అత్యంత అవసరం। ప్రతి ఒక్కరు రోజు కనీసం ఒక గంటైన క్రీడలకు లేదా వ్యాయామానికి కేటాయించాలి, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు। ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి పేదల బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలు స్మరించుకున్నారు। అనే ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడా అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। రామారావు గారి నుంచి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ఆయన మంచితనం గురించి। ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఏ రకంగా రాణించాడో రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజాసేవని, ప్రజలకు సేవ ఈ రకంగా చేయాలని నిరూపించినటువంటి వ్యక్తి। తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందేలా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినటువంటి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు। అటువంటి పెద్ద వర్ధంతిని పురస్కరించుకొని 17 సంవత్సరాలుగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు మన ఖమ్మంలో సోదరుడు కేతం శ్రీని ఆధ్వర్యంలో జరపడం ఒక రకంగా అదృష్టం, శుభసూచకం। ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అభిమానం, ప్రేమ ఏ రకంగా ఉందో ఇదే నిదర్శనం। ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వీక్ అని కొందరు తప్పుడు ప్రచారాలు చేశారు। వీకు కాదు, వీకును మించినటువంటి బలం ఈ ప్రాంతంలో ఉంది। దాన్ని సక్రమంగా గాడిలో పెట్టుకోలేక గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ ఈరోజు రైలు కరెక్ట్ గా పట్టాలెక్కినాయి, అన్ని స్టేషన్లు దాటుకుంటూ బ్రహ్మాండంగా వందే భారత్ మార్గ స్పీడ్ గా పోతా ఉన్నాయి। ఇక తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ఎదురు లేదనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి। ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఎవరు చేసినటువంటి పరిస్థితి కాదు, కానీ చెప్పుకోవడంలో ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమై మనం ఫెయిల్యూర్స్ అయ్యాం। మనం మొర ఆలకించినటువంటి వాళ్ళు లేడు। ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని గురించి పట్టించుకోమని అడిగితే దాని గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళు